హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డీప్ కవర్ ఇదొక క్రైమ్ కామెడీ మూవీ గైస్. నా ఫేవరెట్ జానర్. ఈ మూవీ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ తెలుగులో అయితే లేదు గైస్. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1 hour 50 minutes ఉంటుంది. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీస్ అండ్ సిరీస్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నా రివ్యూస్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో మెయిన్గా ముగ్గురు స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ప్రెసెంట్ యాక్టర్స్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ నో లక్. సో అదే టైంలో పోలీసులు ఒక సీక్రెట్ క్రిమినల్ గ్యాంగ్ ని వెతుకుతూ ఉంటారు. ఒక మిషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఆ ముగ్గురు ఈ సీక్రెట్ మిషన్ లోకి వచ్చి పోలీసులకి హెల్ప్ చేస్తారు. అసలు ఆ క్రిమినల్ గ్యాంగ్ ఎవరు, అసలు ఈ యాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ మిషన్ కి ఆ క్రిమినల్ గ్యాంగ్ కి ఏంటి సంబంధం, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పర్లేదు అనిపించింది గైస్. కొన్ని క్రైమ్ కామెడీ మూవీస్ లో క్రైమ్ ని ఫన్నీగా కాకుండా రియల్ గా జరిగినట్టు చూపిస్తారు. ఇంకొన్ని క్రైమ్ మూవీస్ లో క్రైమ్ ని జస్ట్ క్యాజువల్ గా చూపిస్తారు. ఈ మూవీ సెకండ్ టైప్ అనుకోవచ్చు. క్రైమ్ సీన్స్ ని చాలా ఆర్డినరీగా చూపించారు గైస్. మెయిన్ గా ఈ మూవీ కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆ కామెడీ మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అయ్యింది. క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఆ ముగ్గురి బాండింగ్ చాలా బాగుంది. అండ్ సీరియస్ సిచ్యువేషన్ లో జనరేట్ అయిన కామెడీ చాలా హిలేరియస్ గా అనిపించింది. ఒకటి క్లియర్ చేయాలి, ఇందులో యాక్షన్ ఏం ఉండదు గైస్. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ నవ్వించడానికి ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. ఇది మైండ్ లో పెట్టుకొని చూస్తే డీసెంట్ గా అనిపిస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ ఎంటర్టైనర్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇఫ్ మీకు ద బెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ చూడాలనిపిస్తే పైనాపిల్ ఎక్స్ప్రెస్ ఈ మూవీ చూడండి గైస్, చాలా బాగుంటుంది. సో ఇది గైస్ డీప్ కవర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.